మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవతార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామ దేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవతార్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో అనుకూల వాతావరణం అధికంగా కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 50% సుఫలితాలు అందిస్తున్నాయి. ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో 2026 ఆగస్టు 16 వరకు, ఆగస్టు 16 తర్వాత అనగా ఆగస్టు 17 నుంచి దశమ భావమైనటువంటి సింహరాశిలో రవి సంచారం కనిపిస్తుంది అనుకూలంగా. సూర్య భగవానుడు భాగ్య దశమ భావాల్లో మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. అధికారుల అభినందనలు లభిస్తుంది. ఈ రకంగా మీరు అనుకున్నట్లుగా పనులన్నీ కూడా సంతృప్తిగా పూర్తి చేయగలుగుతారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ ఆగస్టు నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు.
సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. స్త్రీజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసవాచ కర్మన మీరు సంతృప్తికరంగా పనిచేస్తారు. అంకిత భావంతో పనిచేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 55% శుభలితాలను అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరించే వాతావరణం కూడా ఉంది. వృశ్చిక రాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అనగా మేష రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి ఈ కుజుడు వృశ్చిక రాశి వారికి నెలంతా అష్టమములో అనగా మిథున రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో ఒక సందర్భంలో మీరు వెనకడుగు వేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు అధికమవుతాయి. ఖర్చులు పెరిగిపోయేటువంటి సూచన కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యములో కర్కాటక రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. వ్యాపారంలో అనుకోకుండా నష్టాలు వచ్చే వాతావరణం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపారపరమైనటువంటి నష్టాలని, వ్యతిరేకతను చవిచూస్తారు. ఆ రకంగా సమాజంలో చెడు పేరు కూడా తెచ్చుకునే వాతావరణం ఉంది. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా పంచమములో మీనరాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తుంది. చతుర్థములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆ రకంగా అనారోగ్యం పాలయ్యేటువంటి లక్షణాలు కనిపిస్తుంది. అనవసరంగా ఖర్చులు చేసి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజునికి, బుధునికి, శనికి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ పరిహార కార్యక్రమాల్లో భాగంగా 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారు చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరమ్మ వారి దర్శనం, కనకదుర్గాదేవి దర్శనం, ఈ ఇద్దరు అమ్మవారిలో ఏదో ఒక అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. పంచమ శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామికి సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ నిర్వర్తించండి. నిరంతరం సుందరకాండ పారాయణం చేసుకోండి. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు. బుధవారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక అష్టమంలో కుజదోషం ఉంది. ఈ కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ఎర్రటి పండ్లను సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్య సమర్పణ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కుజదోషం నుంచి, అష్టమ కుజదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. 2026 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఎర్ర కందులను, పెసర్లను, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలరు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి 2026 ఆగస్టు మాసానికి గాను మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ, జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.